మరి ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. మరి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజింగ్ డేట్ అనేది ఇచ్చేసాడు కంప్లీట్గా. మనకి దాని తాలూకా వెబ్ నోటీస్ కూడాను మనకి ఇవ్వడం జరిగింది. మనం చాలా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం ఆ నోటిఫికేషన్. కాకపోతే మనం ఆశించినంతగా ఎక్కువ పోస్టులు అయితే లేవు. పర్వాలేదు, అంటే మరీ 4 సంవత్సరాల గ్యాప్ తీసుకుని అన్ని సంవత్సరాలు అంటే 2018లో నోటిఫికేషన్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఇదే నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ నుంచి కాదు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే కొంచెం తక్కువే తీశారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది అనేసి మనకైతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మరి ఈ ఇయర్ అయితే మరి 2024 సంవత్సరానికి అయితే ఈ పోస్టులు అయితే మనకి రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి 15 ఏప్రిల్ 2024 నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. అది ఎండింగ్ డేట్ చూసుకుంటే మే నెల 14వ తారీఖు 2024 మనకి కంప్లీట్ అయిపోద్ది. ఖచ్చితంగా 1 మంత్ అనమాట. ఎక్కడైనా సరే మనం చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ పీరియడ్ అనేది కంపల్సరీగా 1 మంత్ ఉంటుందండి. మన ఏపీ టెట్ లాగా మన డిఎస్సి లాగా మాత్రం కాదు. ఏ నోటిఫికేషన్ అయినా 1 మంత్ విడిది అనేది ఉంటుంది. అక్కడి నుంచి చదువుకోవడానికి అభ్యర్థులకు ఒక 2 మంత్స్ కానీ మనకి 1 మంత్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకి దురదృష్టవశాత్తు డిఎస్ అభ్యర్థులకి అయితే ఆ ఛాన్స్ లేదు. వాళ్ళకి ఏంటంటే కానీ సరే అది వేరే టాపిక్ లేండి, అది వదిలేండి. అయితే దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే కానిస్టేబుల్కి 10th అండి, ఎస్ఐకి డిగ్రీ. నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్లకి ఏంటంటే 500 రూపీస్ ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఓబీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి ఈ 500 అనేది 100 రూపీస్ కేవలం ఎగ్జామ్ ఛార్జెస్ కింద ఉంచి 400 రూపీస్ మనకి అప్లికేషన్ పెట్టే టైంలోనే మనకి రిఫండ్ ఫెసిలిటీ అనేది ఇస్తాడు. అక్కడ మన బ్యాంక్ అకౌంట్ అవన్నీ అప్డేట్ చేసుకుంటే మన అకౌంట్కి ఆ 400 రూపీస్ అనేది మనకి రిఫండ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కంప్లీట్గా 250 కూడా రిఫండబుల్ అమౌంటే. సరే, అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే కానిస్టేబుల్కి 10th అండి, ఎస్ఐకి మాత్రం డిగ్రీ. ఈ డిగ్రీలోని ఏంటంటే వాడు క్లియర్ కట్గా ఇచ్చాడు. ఏంటంటే 3rd ఇయర్ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందా అనేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అటువంటి ఎలిజిబిలిటీ లేదు. ఖచ్చితంగా క్వాలిఫై అయిపోయి ఉండాలి, అది మాత్రం పక్క. అంటే క్వాలిఫై అయిపోయి ఉండాలన్నమాట. లేదు అవుతుంది మనం ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ లేదండి, క్లియర్గా ఇచ్చేసాడు నోటీస్లోని. అయితే అది సరే, అది అంతే, ఇంకేం కాదు. కంటిన్యూ అవుతున్న వాళ్ళకైతే నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేదు, కంప్లీట్గా అయిపోవాలి. సో అది నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ అనేది మనకి కోవిడ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చేసాడు. మనకి ఎస్ఎస్సి జీడీలోని కోవిడ్ రిలాక్సేషన్ ఇచ్చాడు గతంలో. అంటే ఈ నోటిఫికేషన్ కాదు, ఆ ముందు నోటిఫికేషన్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు కోవిడ్ పరంగా. కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ రైల్వే బోర్డు మంత్రి గారు కూడాను తర్జనా భర్జనాలు చర్చలు గడి జరిపించి మనకి ఆర్ఆర్బి మరి టెక్నీషియన్స్కి ఏఎల్పి లోకో పైలట్స్కి వాటికి కూడా కోవిడ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఆర్పిఎఫ్ కూడా కోవిడ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇబ్బంది లేదు. నాలాంటి ఏజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ. సో మీరు ఏం గాబరపడక్కర్లేదు. అయితే ఏజ్ రిలాక్సేషన్తో చూసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ అనేది మనం అడగచ్చు. అయితే ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years 28 + 3 years 31 yearsకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ 5 years అనమాట. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం. అయితే వాళ్ళకి 28 + 5 అంటే 33 years వరకు అయితే ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. సో ఇది మనకి సువర్ణ అవకాశం లాగే మనం చెప్పుకోవచ్చు ఈ ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే చాలా ఈ ఏపీ కానిస్టేబుల్కి నాలాంటి క్యాండిడేట్స్ చాలామంది ప్రిపేర్ అయ్యారు. అయితే వాళ్ళకి ఇది కొంచెం ఉపశమనంగానే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ దానికి తోడవుతుంది. ఏంటి మన ఏపీ కానిస్టేబుల్కి ఉన్నంత హెవీ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండదు, మామూలుగా ఉంటుంది. సో ఇది మనకి క్రాక్ చేయడానికి ఒక మంచి ఇది. కాకపోతే పోస్టులు తక్కువ కొంచెం, అంటే సెంట్రల్ వైడ్గా పోస్టులు తక్కువ అనమాట. సో అంతే, ఇంకేం లేదు. మన ఆంధ్రాకి అయితే పోస్టులు ఎక్కువ అనుకోవచ్చు. 4 ఇప్పుడు మన ఆంధ్రలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకుంటే 6,000 పైగా ఉన్నాయి. కాబట్టి ఇది సెంట్రల్ అనమాట. ఇది ఓవరాల్ ఇండియా వైజ్గా 4,000 ఉన్నాయి. సో దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ. మరి ఏం చేద్దాం, ఇచ్చిందే సరే, అది వదిలే.
నెక్స్ట్ సిలబస్ చూసుకుందాం. సిలబస్ అయితే మరి జీకే 50 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 35 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ 35 మార్క్స్ ఉంటుంది. మొత్తం కంప్లీట్గా 120 మార్క్స్ ఉంటుందండి. ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ లేక మాత్రం ఆర్పిఎఫ్ పేపర్ అనేది ఉండదు. ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. 1/3 ఖచ్చితంగా నెగిటివ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ అయితే 120 మార్క్స్కి మినిమం మనకి ఒక 40-50 మన రేంజ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ అయితే సిబిటి ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందులోనే మనకి ఇగో సిలబస్ మనం చెప్పిన విధంగా. నెక్స్ట్ పిఎంటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే మన హైట్ కానీ చెస్ట్ కానీ ఆ విధంగా కొలుస్తారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మనకు తెలిసిందే, ఒక ఏదో ఇస్తాడు, మనం తర్వాత దాని గురించి చెప్దాం. ఆర్పిఎఫ్కి ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనేది తర్వాత నేను నోటిఫికేషన్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అంతేనండి. ఈ 5 గంటలు దాటితే మనకి జాబ్ వచ్చినట్టే. మ్యాక్సిమం ఇక్కడ వరకు మనం దాటిపోతే చాలండి. ఈ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది మనకి మామూలుగా ఉంటుంది. సో ఆర్పిఎఫ్లో మెడికల్ టెస్ట్ ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది అని అంటుంటారు. మరి తప్పదు, ఆర్పిఎఫ్ అనేది బెటాలియన్ కాబట్టి. సో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడుగుతాడు, మనం దానికి ఎలిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ వేకెన్సీ అయితే చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ వేకెన్సీ 4208 ఉన్నాయండి. ఎస్ఐ ఇది ఏంటంటే 452 పోస్టులు ఉన్నాయి. టోటల్గా కంప్లీట్గా 4650 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకంతే. అయితే ఒకటి గాయస్, నేను మరి ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది మనం చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. కొంచెం మనం శ్రద్ధతో కొంచెం చూసినట్లయితే క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ సిలబస్ అనమాట. మనకి గ్రూప్ 2 లాగా వెచ్చలవిడితనం ఉండదు. వాడు ఏదైతే బ్లూ ప్రింట్ ఇస్తాడో అదే మనకి సిలబస్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. సో మనమైతే భయపడక్కర్లేదు. కొంచెం మనం మోర్ దెన్ ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే రైల్వే అనేసరికి అంతా ఫిజిక్స్తో కలిపి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి మీద మనం మంచి పట్టు సాధించాలి. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లే మ్యాథ్స్ కూడా అడుగుతాడండి. మ్యాథ్స్ కూడా ప్యూర్ మ్యాథ్స్ అడిగే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఆర్పిఎఫ్లో. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్లోనే ఫిల్టరింగ్ జరుగుతుంది. మామూలు మ్యాథ్స్ అయితే అందరూ చేస్తారు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది, కానీ ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకి ఫిల్టరింగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది మాత్రం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ గైస్, నేనైతే ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. రాజంలో ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేనైతే 3 సజెస్ట్ చేస్తానన్నమాట. అదేంటంటే ఫస్ట్ కృషి స్టడీ సర్కిల్, నెక్స్ట్ సంగం నాయుడు స్టడీ సర్కిల్, నెక్స్ట్ నీలం నాయుడు స్టడీ సర్కిల్. మీకు చెప్తాను చూడండి. అంటే ఇది ఎవరినో గొప్ప చేయడానికి కాదు, కానీ అక్కడ ఏంటి ప్రత్యేకతలు అనేది నేను చెప్తాను అంతే. ఎవరిని ఉద్దేశించి గొప్పలు చెప్పడానికి అయితే కాదు. నీలం నాయుడు సార్ అయితే ఖచ్చితంగా మనకి మ్యాథమెటిక్స్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో అన్ని ఇన్స్టిట్యూట్లోని మ్యాథ్స్ అనేది ఉంటుంది, కాకపోతే ఇతను కొంచెం వేరే విధంగా చెప్తారనమాట. అదొక డిఫరెంట్గా చెప్తారు, మంచిగా ఎక్కించేలాగా. ఓకే, నేనైతే మ్యాథ్స్లో ఎవరైనా వీక్గా ఉంటే నేను అది సజెషన్ ఇస్తాను. మ్యాథ్స్ నాకు అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు కావాలి, నాకు అన్ని సబ్జెక్ట్స్ అంటే జీకే మీద కావాలి, రీజనింగ్ మీద కావాలి, జనరల్ స్టడీస్ మీద కూడా కావాలి అని మీరు అనుకున్నట్లయితే మనకి కృషి అండ్ సంఘం ఈ 2 స్టడీ సర్కిల్స్ అయితే కంప్లీట్ ఓల్ సబ్జెక్ట్ మీద మనకైతే చాలా పట్టు సాధిస్తాయి. కృషి స్టడీ సర్కిల్లో చూసుకుంటే సూర్యనారాయణ సార్ చాలా మంచి సారు. మనకి ఫీజు కూడా కన్సెషన్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే చాలా మంచి అతను. అలాగే సంగం నాయుడు సార్ కూడా చాలా మంచి అతను కూడా ఫీజులో కన్సెషన్ ఇస్తారు. ఎవరైనా ఆఫ్లైన్లో జాయిన్ అయ్యి మనం చదవాలి అనుకున్న వాళ్ళు ఈ 3 అయితే మీరు సజెషన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఆల్ సబ్జెక్ట్లో గ్రిప్ సాధించాలంటే సంగం నాయుడు అండ్ కృషి స్టడీ సర్కిల్. లేదు మ్యాథ్స్ మీదే నాకు గ్రిప్ కావాలి, నేను మ్యాథ్స్ చెయ్యలేను, నేను మ్యాథ్స్ 0లో ఉన్నాను అంటే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవాల్సిన స్టడీ సర్కిల్ ఏంటంటే నీలం నాయుడు గారిది. ఓకే గైస్, మరి ఇంకా ఆన్లైన్లో అంటే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏదో పని చేసుకుంటున్నాను, ఆన్లైన్లో ఏదైనా అవకాశం ఉందా తక్కువలో అన్నట్లుగైతే మీకు చెప్తున్నాను. మనకి ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మంచి పేరు సంపాదించుకున్నారనియ. మనలాంటి స్టూడెంట్స్కి, మనలాంటి తక్కువ మధ్యతరగతి స్టూడెంట్స్కి
అతను చాలా మంచి అవకాశం ఇచ్చాడు అనమాట. దాదాపు 300 రూపీస్తో మనం కంప్లీట్గా ఈ సిలబస్ అనేది క్రాక్ చేసే విధంగా అతనైతే డిజైన్ చేశాడు. ఆన్లైన్లో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి, ఇంటి దగ్గర కూర్చుని చదువుకోవాలి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో మనకి 300 రూపాయలకి మనకి అందించడం జరుగుతుంది ఆ కోర్సు. సో ఎవరైనా గమనించి మీరు ఆ కోర్సు తీసుకోవాలంటే అతన్ని తీసుకోండి. అతన్ని ఏదో నేను హైప్ చేయడానికి కాదు, చాలా మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ యాప్స్లో దాదాపు 2,000, 3,000, 4,000 ఉన్నాయి కోర్సులు. కానీ మన పరిస్థితిని గమనించి అనిగా చాలా చక్కగా మరి 300 రూపాయలకే యాప్లోని కోర్సుని అందించడం జరిగింది. సో ఇది గుర్తించి అందరూ వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, మీరైతే ఈ వీడియో చూసినట్లయితే, ఈ వీడియో ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరువవుతుంది, నాకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.